ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న మీతో ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు. ఇద్దరు ఒకేసారి వచ్చి మీకు కథ చెప్పారు. ఎవరికి ఓకే చెప్తారు? వద్దు చెప్పాలన్న. మీరు ఎవరికి ఓకే చెప్తారు? మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అని అన్నాను నేను చాలా. అదే ఉన్నాను అలాగని చెప్పి నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ లేకుండా వంకటెంకర క్వశ్చన్ కదా ఉంటాయి. చెప్పండి, ఇద్దరికి ఓకే చెప్పండి. పోనీ ఒకరు సినిమా అయిన తర్వాత ఒకరు చేయని పోనీ ఉంది కాదు, నేను ఆలోచనలే పెట్టుకోలేదు. ఫస్ట్ అసలు మన గొడవ ఏంటి, మనకు వచ్చే డైరెక్టర్ ఎవరు, సో మనల్ని అప్రూవ్ చేయ డైరెక్టరే నాకు పూరి జగన్నాథ్, రాజమౌళి, అంతే. ఓకే అన్న, డన్. ఇంకోటి మల్టీ స్టార్ చేస్తే ఆకాష్ పూరి గారితో చేస్తారా, రవితేజ గారితో చేస్తారా? ఇద్దరితో చేస్తాను. ఒకరు వేరు చెప్పండి అన్న. ర్యాపిడ్ ఫైర్ అనేది పికప్ ఒకటేనా? ఒకటే. ఆ రవితేజ గారితో చేసిన ఆకాష్తో చేస్తా. ఓకే డన్. నచ్చిన మూవీ అన్న, మన పూరి గారి డైరెక్షన్లో వచ్చిన మూవీలో పైసా వసూలు ఇష్టమా మీకు, లేకపోతే స్మార్ట్ శంకర్ ఇష్టమా? రెండు ఇష్టం అన్నా. నేను చెప్పాను ఒకటి ఆన్సర్ చెప్పాలన్నా మీరు. రెండు ఇష్టం. లాస్ట్ కాల్ ఆన్ యువర్ డైలీ లిస్ట్ అన్న, లాస్ట్ ఎవరికి కాల్ చేశారు? మా వైఫ్కి. ఓకే డన్. గూగుల్లో లాస్ట్ ఏం సెర్చ్ చేశారు? ప్రూఫ్ కూడా చూపిస్తారా అండి? లేదు అంటే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అంటే ఇప్పుడు నిన్న అప్లోడ్ అయింది మనకు తెలియదు కదా, సో అది ఏమన్నా అప్లోడ్ అయిందా అన్నది చూసా ఇందాక, అంతే. ఇంకోటి ఏంటంటే నేనింతే సినిమాలో ఒక మాస్ ఫ్యాన్ బాయ్ క్యారెక్టర్ చేశారు మీరు. అలాగే రియల్ లైఫ్లో మాస్ ఫ్యాన్ బాయ్ ఎవరికి మీరు అసలు? ఏ హీరో అంటే ఇష్టం మీకు? నేనింతేలోనా? నేనింతేలో కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్న ఏ హీరో అంటే ఇష్టం? అలాంటి ఫ్యాన్ బాయ్ క్యారెక్టర్ ఉంటే మీరు ఎవరికి ఫ్యాన్ ఎక్కువ? ఫ్యాన్ నాకు నేను. మీకు మీరేనా? నైస్ అన్న, సెల్యూట్. పూరి గారు అంటే మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అన్న. మీరు డైలీ లైఫ్లో ఆయన చూస్తూ ఉంటారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఏముంటాయి నార్మల్గా? మూవీస్ గురించి మాట్లాడుకుంటారు అసలు? మాట్లాడుకుంటాం. అంటే నేను చేస్తున్న మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా. అలానే ఇప్పుడు మొన్న ట్రైలర్ పంపించాను, అది ఉంటుంది. లేదు నాకు ఏదైనా అవసరం అనుకోండి, అంటే ఏదైనా ఏదో నాకు అవసరం అయినప్పుడు అప్పుడు నేను కాల్ చేస్తాను. ఓకే. ఏదైనా స్టోరీస్లో సజెషన్స్ తీసుకుంటారన్న మీరు? ఈ మధ్య అయితే ఆ సజెషన్ ఈ మధ్య అయితే లేదు, ఎందుకంటే ఓకే ఎవరి గొడవలా ఉంది కదా. అండ్ ఇంకోటి పూరి జగన్నాథ్ గారు లాక్డౌన్లో పాడ్కాస్ట్లు స్టార్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్లు అన్నా నిజంగా మీరు నమ్మరు, జిమ్లో చేసే వాళ్ళందరికీ మోటివేషన్ వేరే సాంగ్స్ కదా నా మాటలే, ఇంకా వెయిట్ ఇంకా లేపుతున్నారు. ఇంకా మీరు ఆ పాడ్కాస్ట్లు ఫాలో అవుతారా? ఫాలో అవుతా, విన్నా కదా అన్నీ. మీరు ఆకాష్ గారు కలిసి ఏదైనా సినిమా చేయబోతున్నారా? చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు అలాంటిది ఏమీ మనం అనుకోలే. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు వచ్చిన సినిమా పథకం ప్రకారం చాలా మంచి హిట్ అవ్వాలని, మీకు ఇంకా ఈ లైనప్ చాలా మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ అలాగే ఆకాష్ పూరి గారికి, పూరి జగన్నాథ్ గారికి మంచి కంబ్యాక్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.